హే, బైక్ని తరచూ బాగా రఫ్గా రైస్ చేస్తావే. ఏది ఇప్పుడు చేయి చూద్దాం. ఓ గాడ్. డ్రైవర్, పో పో. ఏంటి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే లేదు. మై డ్రైవర్ ఇస్ కూల్. థ్యాంక్స్ డ్రైవర్. రేపు ప్రోగ్రామ్ ఏంటో ఫోన్ చేసి చెప్తాను. ఓకే ఓకే, బాయ్. మరేమో నీ బాడీ స్ప్రే బాగాలేదు, అడిడాస్ యూస్ చేయి. నాకు అది చాలా ఇష్టం. ఓకేనా? ఓకేనే కదా? ఆడపిల్ల ఇది టార్చర్. ఇంట్లోకి వచ్చి ఏడిపిస్తుంది. ఇది సెట్ అవ్వదు మావా. ఇవాళే వదిలించేసుకోవాలి. ఎందుకంటే రెస్పెక్ట్ చాలా ముఖ్యం. బయలుదేరి ఇక్కడి నుంచి. అసలు దీని ఫీలింగ్ ఏంటి? పెద్ద ఐశ్వర్యరాయన్ ఫీలింగా? ఇదొకటి దీని మొహానికి. ఈ దమ్ అయిపోయేలోగా తను నన్ను పైనుంచి చూస్తే కంటిన్యూ చేద్దాం. శివా, ఇంకా నువ్వు ఇక్కడ నుంచున్నావు అంటే నీకే అసహ్యం రా. ఇవాటితో నీ కథ క్లోజ్ అయిపోయిందే. క్లోజ్ అయిపోయింది. కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన. శివ, శివ, హ్యాపీ బర్త్డే శివ. హ్యాపీ బర్త్డే శివ. ఏంటి నమ్మలేకపోతున్నావా? శక్తి ఇంత లవ్లీగా మాట్లాడుతుందేంటా అని. శివ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. యు నో సంథింగ్, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఆ ఫ్రెండ్స్ కూడా నన్ను రండి పొండి అని మర్యాద ఇచ్చే పిలుస్తారు. నా లైఫ్లో ఇంతవరకు నన్ను రావే పోవే అని ఎవరూ అన్నది లేదు తెలుసా. నన్ను రావే పోవే అన్న మొదటి వాడివి నువ్వే. నాకది బాగా నచ్చింది శివ. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. గొడవపడి ఒకరినొకరు ఇరికించుకోవడం, ఎగతాళి చేయడం, ఏడిపించుకోవడం, మనసారా నవ్వుకోవడం, ఇవన్నీ కూడా నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తరువాతే జరిగాయి. ఐ లైక్ యూ శివ. ఇక మీదట నేను నీకు మంచి ఫ్రెండ్గా ఉంటాను. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఏమైంది? శివ, శివ, నేనేమ్మా? భోజనం లోపల ఉంది, వెళ్ళి తిను. అది కాదమ్మా, లోపలికి రా. ఏంట్రా చెప్తాను. దాన్ని ఎందుకు లేపుతారా? దొంగళ్ళ ఇలా ముసుగేసుకున్నా. అయ్యయ్యో, ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు శివ బర్త్డే. ఏంటి మర్చిపోయారా? ఏంటి బర్త్డే అంటే పుట్టినరోజు కదా? ఎవరికి? నీకా? ఏంట్రా బుర్ర అలా ఊపుతున్నా?
ఎవరు చెప్పారు మీడికి పుట్టినరోజని? అదేంటంటే శివనే ఆ రోజు ట్రైన్లో ఎందుకు అలా చెప్పావు? అయ్యో భలే దానమమ్మా నువ్వు. వీడేదో చెప్తే నువ్వు నమ్మేడువేనా? నన్ను అడిగితే నేను చెప్పుండేదాన్ని కదా. వీడి మాటలు నమ్మకు, పెద్ద అబద్ధాలు కోరు. ఇంకా నయ్యో షష్టి పూర్తని పెద్ద కేక్ తీసుకొచ్చావు కదా. శక్తి థ్యాంక్స్ అమ్మా, అడగకుండానే కేక్ తెచ్చిచ్చినందుకు. ఊరుకో. శక్తి శక్తి వెళ్ళొద్దమ్మా, ఏదో వేళకోవడానికి. పాపరా ఎంతో ప్రేమగా కేక్ తెస్తే ఎందుకురా ఇలా చేసావు? అదేం పర్లేదమ్మా. అని వెళ్ళిపోయిందన్నయ్య. వెళ్ళిపోయిందా? అమ్మయ్య కేక్ తినేద్దాం. ఓకే. వెర్రి వేషాలు ఎద్దు, నా కోపం వస్తుంది. ఏంటమ్మా? తల్లి లేని పిల్ల అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తుంటే తమాషాలు చేస్తున్నా. అమ్మా అది కేడి అమ్మా, ఈ ఊరినే అమ్మేసిద్ది. హాయ్ శక్తి, నీ డ్రెస్ చాలా బాగుంది. ఏంటి కోపంగా ఉన్నావా? అవును, నేను రాత్రి నువ్వు ఇచ్చిన కేకు నీలాగే హాట్గా ఉంది. ఏ శక్తి, నేను ఊరికే జోక్ చేశాను. శక్తి ఆగు. ఏయ్ నా మాట విను. శక్తి స్వీట్గానే ఉంది. ఏమైంది నీకు? అదేమైందంటే ఆ రోజు ట్రైన్లో ఫ్లోలో డేట్ మార్చి చెప్పేస్తాను. ఏ కూర్చో, వెయిట్ 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 వెయిట్. కానీ శక్తి, ఈ విధంగా నా బర్త్డే డేట్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని నాకు విష్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. క్యాండిల్, కేక్ ఏముంది, కొంచెం టైమింగ్ మిస్ అయింది. చాలా థ్యాంక్స్. బస్సు సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇందులో. అది బైక్లో తిరిగే అలవాటు అయిపోయిందా, అందుకే. హలో, ఏంటి ఓవర్గా ఫోర్స్ కొడుతున్నావు? అదే సారీ చెప్పాను కదా. ఇంతవరకు ఏ అమ్మాయికి నేను సారీ చెప్పలేదు తెలుసా? ఇదే ఫస్ట్. యు ఆర్ వెరీ లక్కీ. హలో, నీ సమస్య ఏంటి? మౌనం అవుతావా? మాట్లాడవా? ఇలా చూడు, నువ్వు అబద్ధాలు చెప్పావు, నేను చాలా అబద్ధాలు చెప్పాను. అన్నీ టాలీ అయిపోయాయి ఊరికే. కానీ ఇక్కడి నుంచి అలాంటివి ఎప్పుడు జరగవు. ఎక్కడికి వెళ్ళాలి? వెయిట్ వెయిట్, నేను ఇస్తాను. ఎక్కడికి వెళ్తుందో అక్కడ దాకా ఇవ్వండి సార్. క్రెడిట్ కార్డ్ మిషన్లా ఉంది. ఓ మై గాడ్, గ్రేట్, సూపర్ సార్. మన స్టేట్ ఎక్కడికో వెళ్తోంది. సూపర్.
వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏయ్ శక్తి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏ శక్తి, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? శక్తి, ఏమైంది శక్తి? వీడేమన్నా మూడౌట్ చేశాడా? నేనే నిన్ను డ్రాప్ చేస్తానన్నానుగా. ఈలోగా ఎందుకు బస్సులో వెళ్ళు? సరే పద వెళ్దాం. సార్, అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు వేరే పనేమి లేదా? తిన చుట్టూ తిరగడమేనా పని? వెళ్ళి పని చూసుకోండి సార్. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి మరి శక్తి, నువ్వు రోజుకి ఎన్ని గంటలు మాట్లాడతావు? చాలాసేపు మాట్లాడితే. హలో, ఏమైంది? ఎవరతను? తెలిసినతనా? ఫ్రెండా? శివ శివ అరుణ్ అరుణ్ తను నా క్లోజ్ ఫ్రెండ్ శివ. ఓ, క్లోజ్ ఫ్రెండ్ శివ. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి సార్ అంటున్నావు? నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడే జస్ట్ 2 minutes బిఫోర్ డిసైడ్ అయ్యాను. జస్ట్ 2 minutes. బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ గర్ల్. ఓకే, వాట్సాప్? ఓకే సార్, యూ క్యారీ ఆన్. కమ్ ఆన్ శివ, కాఫీ. మాతో ఖచ్చితంగా కాఫీ తాగి వెళ్ళాలి. వద్దు సార్, మీ మధ్య నేనెందుకు? కమ్ ఆన్ శివ, కాఫీ తాగి వెళ్ళాలి. తీసుకో. ఓవర్ కోట్ ఓవర్గా ఉంది కదా, ఊరికే బిల్డప్ కోసమే. సిగరెట్? నో. మీకు? ఓ, ఏంటి మీరెవరు సిగరెట్ కాల్చరా? వెరీ గుడ్ హ్యాబిట్, కీప్ ఇట్ అప్. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు బాస్, ఎవరు తీసుకెళ్లరు. నీ పేరేమన్నావు? శివ. ఓ ఎస్, శివ శివ శివ. ఓకే, నీ క్లోజ్ ఫ్రెండా? ఓకే, సరే కానీ ఓ విషయం అడుగుతాను, ఫ్రాంక్గా సమాధానం చెప్తావా? 5 minutes ముందు చూసిన నాకే తన్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నువ్వు తన క్లోజ్ ఫ్రెండ్ అనే అంది కదా, నీకెప్పుడైనా నాలా అనిపించిందా? మొహమాట పడకుండా చెప్పు బాస్. సార్ నేను బయలుదేరుతాను సార్. హే, వెళ్ళదు, టేక్ ఇట్ ఈజీ. ఐ వాస్ జస్ట్ కిడింగ్ మ్యాన్. ఏంటి శక్తి, రేడియోలో కంటిన్యూస్గా మాట్లాడతావు, ఇక్కడ మౌనంగా కూర్చుంటే ఎలా? నీ గురించి చెప్పొచ్చు కదా, నీకేం ఇష్టం ఏం ఇష్టం లేదు, నీ హాబీస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, బ్లా బ్లా బ్లా. బాగా నర్వస్గా ఉన్నట్టున్నావు. నీ గురించి నీ క్లోజ్ ఫ్రెండ్ అడిగి అన్నీ తెలుసుకుంటాను. బాస్, మీ క్లోజ్ ఫ్రెండ్ గురించి కాస్త చెప్తారా? తనేమనుకోదు, పర్వాలేదు చెప్పండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే, క్యారీ ఆన్. అర్జెంట్ అనుకుంటా, నువ్వు చెప్పు. శక్తి, హియా. ఎవరిని వెతుకుతున్నావు? నీ ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయట. నీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు. తను ఒద్దికగా ఉండే ఆడపిల్ల కాదు. అలా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఒద్దికగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. తను చాలా అబద్ధాలు ఆడుతుంది, అవన్నీ మీరు పట్టించుకోకూడదు. కానీ మీరు అబద్ధాలు చెప్తే తట్టుకోవడం తన వల్ల కాదు. తనకి కోపం చాలా ఎక్కువ. సిగరెట్టు, డ్రింక్స్. పెళ్ళైన తర్వాత వాటిని మర్చిపోండి, లేదంటే డివోర్సే. మీ ఫ్యామిలీలో అందరితోనూ ఒకే రోజులోనే అటాచ్ అయిపోతుంది. ముఖ్యంగా మీ అమ్మగారితో.
ఎందుకంటే తనకు అమ్మ లేదు. హే శక్తి, శక్తి, శక్తి! ఫ్రెండ్ అని చెప్పింది, ఒకవేళ లవర్ అయి ఉంటాడా? I love you. राज, बेटिंग राज, आदमी कम, रिस्क ज्यादा. I love you. Bye. See you tomorrow. Sure.